ప్లాస్టిక్ కు చెక్ పెట్టేలా స్టీల్ ప్లేట్లతో సామాజిక మార్పు తెస్తున్నారు ఇద్దరు టీచర్లు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో పనిచేసే ఈ టీచర్లు ఇద్దరు చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు చాలా మందిలో ప్లాస్టిక్ వాడొద్దన్న స్ఫూర్తిని నింపుతోంది. ఇందుకు ఆ టీచర్లు చేసిన పనేంటి, స్టీల్ ప్లేట్లతో వారు చేపట్టిన అవగాహన కార్యక్రమం ఏంటో చూద్దాం. ప్లాస్టిక్ వాడకం పెరిగిపోతున్న ఈ కాలంలో పర్యావరణ కాలుష్యం రోజురోజుకు తీవ్రమవుతోంది. నదులు, నేల, గాలి ఇలా ప్రతిదీ ప్లాస్టిక్ కారణంగా కలుషితమవుతోంది. మార్పు ఇంటి నుంచే ప్రారంభం కావాలనే నమ్మకంతో ముందుకు వచ్చారు ఇద్దరు టీచర్లు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న నాగరాజు, నర్సయ్య అనే ఇద్దరు టీచర్లు గత కొన్నేళ్లుగా తమ రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించి స్కూల్కి లేదా బయట ఎక్కడికి వెళ్లినా తమ వెంట స్టీల్ ప్లేట్, స్టీల్ గ్లాస్, స్టీల్ వాటర్ బాటిల్ తీసుకెళ్లడం అలవాటుగా చేసుకున్నారు. స్కూల్లో మధ్యాహ్న భోజన సమయంలోనైనా, పండగలు, పార్టీలకైనా, బంధువుల ఫంక్షన్లకైనా ఎక్కడికి వెళ్లినా వారు తమ వెంట తెచ్చుకున్న స్టీల్ ప్లేట్లలోనే తింటూ తమ గ్లాసులు, బాటిల్స్ లోనే నీటిని తాగుతున్నారు. మొదట వీరిని చూసి కొందరు ఆశ్చర్యపోయారు, కొందరు నవ్వుకున్నారు. ఎవరేమనుకున్నా తాము అనుకున్న విధానంలో స్టీల్ పాత్రలనే వాడకం కంటిన్యూ చేశారు టీచర్లు. లంచ్లో వీటిని ఉపయోగించుకోవడంలో ముఖ్య ఉద్దేశం నా వంతుగా పర్యావరణాన్ని రక్షించడంలో భాగంగానే చేస్తున్నాను. నన్ను చూసి చాలామంది ఉపాధ్యాయులు అనుసరించారు. వాళ్ళు కూడా పర్యావరణం రక్షించడంలో ముందుకు వచ్చారు. తర్వాత స్టూడెంట్స్ కూడా చాలామంది మమ్మల్ని గమనించి వాళ్ళు కూడా అనుసరించడానికి ముందుకు వస్తున్నారు. పాఠశాలలో పర్యావరణాన్ని రక్షించడంలో భాగంగా మేము చేస్తున్నటువంటి ఈ చిన్న కృత్యం మాకు సంతృప్తినిస్తుంది. మొదట్లో వీరి తంతు చూసి నవ్విన వాళ్లే ఇప్పుడు వాళ్లను మెచ్చుకుంటున్నారు. వీళ్లను చూసి తోటి టీచర్లు, విద్యార్థులు కూడా స్టీల్ వాడకం ప్రారంభించారు. ఇళ్లలోనూ ప్లాస్టిక్ వాడకం తగ్గించేందుకు పేరెంట్స్ కు నచ్చజెప్తున్నట్లు తెలిపారు స్టూడెంట్స్. పర్యావరణ రక్షణ గురించి చాలా బాగా వివరించారు. మేము ఇంటి నుంచి స్టీల్ బాటిళ్లలో నీళ్లు తెచ్చుకుంటాం, ఇక్కడ స్టీల్ ప్లేట్లలో అన్నం తింటాం. మేము ప్లాస్టిక్ ప్లేట్లను వాడకుండా స్టీల్ ప్లేట్లలోనే అన్నం తింటాము, స్టీల్ గ్లాసులలోనే వాటర్ తాగుతాము. ఇంటి నుంచి కూడా స్టీల్ బాటిళ్లలోనే వాటర్ తెచ్చుకుంటాము. మా సార్లు మాకు ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాలు చెప్పడం వల్ల మేము స్టీల్నే వాడతాము. నాగరాజు, నర్సయ్య మాత్రం పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను పిల్లలకు బోధించడమే కాదు, ముందు వాళ్లే ఆచరించి చూపించారు. పాఠశాలలో పర్యావరణ దినోత్సవం, హరితహారం వంటి పాఠ్యాంశాలను బోధించడంతో పాటు మనం ఎలా ఆచరించాలో చేసి చూపటం ద్వారా పిల్లల హృదయాల్లో చెరగని ముద్ర వేయవచ్చునని భావించారు. అనుకున్నట్లుగానే ఫలితాన్ని చూడగలుగుతున్నామంటున్నారు టీచర్లు. ఎట్లా ఏ విధంగా ఆలోచించినా కానీ చక్కటి ఆరోగ్యం అవన్నీ అవసరం కనుక పరిరక్షణ దృష్ట్యా అట్లాగే ఆరోగ్యం దృష్ట్యా మనము ఈ యొక్క స్టీల్ ప్లేట్ని క్యారీ చేసి వాడడం చాలా మంచిది. దాని ద్వారా స్వచ్ఛమైన ఆహారాన్ని తీసుకోగలుగుతాం, లేదంటే కూడా అనారోగ్యం పాలవుతాం, క్యాన్సర్కు హేతు అవుతుంది. కనుక మీరందరూ కూడా ఆ విధంగా ఆలోచించి మన ఇంట్లో బయట అంతటా కూడాను ప్లాస్టిక్ని పారదోలి దాని స్థానం లోపల ఆరోగ్యాన్ని రక్షించేటటువంటి మిగతా లోహ సంబంధితమైన పదార్థాలు కానీ దానికి సంబంధించిన ప్లేట్లు కానీ వాడతారని ఆశిస్తున్నాను. తాము ఆచరించడం, విద్యార్థులకు బోధించడమే కాదు, ప్రజల్లోనూ ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించేందుకు వీరు తమ గ్రామాల్లో, పరిసర ప్రాంతాల్లో చిన్న చిన్న కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో ప్లాస్టిక్ ఫ్రీ డేస్ పేరుతో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిల్లలతో ప్లాస్టిక్ రహిత పర్యటనలు చేయిస్తున్నారు. గ్రామస్తులకు పర్యావరణ సదస్సులు నిర్వహిస్తున్నారు. పర్యావరణాన్ని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో పిల్లల్లో చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలని మా పాఠశాల ఉపాధ్యాయ బృందం అందరం కూడా స్టీల్ ప్లేటు, స్టీల్ గ్లాసు వాడుతూ జ్యూట్ బ్యాగులు కూడా అలవాటు చేసుకుంటూ పిల్లల్లో కూడా ఈ అలవాటును పెంపొందించడానికి వారు కూడా స్కూల్కు స్టీల్ ప్లేటు, గ్లాస్ తీసుకొని రావడం జరుగుతుంది. అలాగే వారి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కానీ, ప్రక్కింటి వారు కానీ అందరిలో కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు మంచి మమేకమై వారు కూడా ఆచరిస్తూ పక్కింటి వారు కూడా ఆచరించేలా ప్రోత్సహిస్తున్నారు. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేసే పట్టుదల ఉండాలి. అప్పుడే సమాజంలో మార్పులు తీసుకురాగలమని ఈ ఇద్దరు టీచర్లు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇబ్రహీంపట్నం వంటి చిన్న పట్టణం నుంచి ప్రారంభమైన ఈ మార్పు రాబోయే సంవత్సరాల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని మనము కోరుకుందాం. పర్యావరణ పరిరక్షణలో తమ వంతు పాత్ర పోషిస్తున్న ఈ టీచర్లిద్దరిని అందరూ అభినందిస్తున్నారు.